చూడు బ్రదర్, చాలా మిస్టేక్స్ జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనంబాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నాకు చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే జవాబుదారు. 100కు 100% ప్రభుత్వం నుండి లీజుకి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు. ఆ సంతకాలు పెట్టింది ఎవరు, పెట్టించడం వెనుకుంది ఎవరు, అది టైం హ్యాస్ టు డిసైడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, చాలా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు, రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చారు. ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తుంది. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది, కడుపు నిండింది, నేను సీఎం అయినా, అవినీతి అయితే నాకేంది, రాష్ట్రం ఎటు పోతే నాకేంది, వాగ్దానాలు ఎటు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడి దయవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాడిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు. ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగాను. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరినా నేను. అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. నేనేదో టార్గెట్ చేసిన భయ్. ఇప్పుడు నేను నిన్ను కొడతా, నువ్వు నన్ను కొట్టావు చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి? నేను ఊరుకోవాలను? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నాను. నేను కేసీఆర్ గారు అంటే ఒకటి నాకు లేదు, అస్సలే మంచిదని కాదు. నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు? నేను ఏమంటున్నా? నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను? ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే. నిన్న పోయినా ఆ నల్ల నీళ్ళు, అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు? ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లలో 3 నీళ్ళు వస్తాయి, ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా. అడిగితే కేసులు, అడిగితే లొల్లి, ఇంతే. ఏం భయపడేదాన్ని కాదు నేను. ముందుకే పోతా, వెనుకకైతే పోయేది లేదు. వస్తే లొల్లెందుకుంటుండేనే, వస్తే లొల్లెందుకుంటుండే? 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టారు కదా. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను అప్పటి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే నాకు, తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు? అక్కతో నీకేం పని? నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై చేయకపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది.
ఈ ముఖ్యమంత్రి ఇది సీఎం అయితే ఎవరైనా మాట్లాడుతున్నా నాకైతే నాకు ఇరిటేట్ అవుతుంది అమ్మ అసలు నాకు ఎవరన్నా అవుతానంటే అసలు అసలు ఏంద్రా నాయన అది అసలు అమ్మ అసలు కానీ అసలు ఎవరన్నా అది మాట్లాడుతుంటే ఈ మధ్యలో నాకు చిరాకు వస్తున్నది ఎవరైనా మాట్లాడుతుంటే అదే లేదు రాజ్యాంగం ఎంత ఇచ్చినా ఇక డైరెక్ట్గా కౌన్సిలర్ నిలబడినోడు కూడా ఇక సీఎం అవుతా అంటే ఎట్లా భయ్ నాకు అర్థం కాదు కానీ అమ్మాయి భయ్ నేను 19 సంవత్సరాలకే మున్సిపల్ కౌన్సిలర్ అయినా భయ్ నాకు ఎవడు బ్యాక్ సపోర్టు సొంత కష్టపడి ప్రజా పోరాటాలు చేసి కౌన్సిలర్ 19 ఏళ్ళకైనా 27 ఏళ్ళకు ఒక మున్సిపల్ చైర్మన్ అయినా ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసి కేసీఆర్ పార్టీ పెట్టి నా తెలివి ఉపయోగించింది నరేంద్ర గారు తక్కువ పరిచయం చేసిండు అనుకుంటున్నావా నేను బైసాబ్ కన్నా కేసీఆర్ అన్నాడు నేనైతే జగన్ రెడ్డికి మాట ఇచ్చినా నేను కరెక్ట్ ఉన్నా కానీ బైసాబ్ బీఫామ్ ఆయన చేతిలో ఆయన తీసుకున్నాడు ఎందుకంటే ఆయన ఎంపీ క్యాండిడేట్ అయినా నేను క్లియర్ ఉండగా నువ్వు ఆడబోయి కూర్చోపో అన్నాడు ఇక మా బైసాబ్ వేస్తుంటాడు పులి ఎప్పుడేం చేస్తాడో తెలియదు నేను బైసాబ్ నువ్వు బీఫామ్ ఇవ్వలేవనుకో ఇక నేను సంఘటన తిరిగి అని చెప్పేసిన బైసాబ్కి ఇట్లేనమ్మా నరేంద్ర ఆయన అదే పులి అది ఒరిజినల్ పులి అది ఇప్పుడు మన తీరు ఫోటోలు వేసుకునే పులి కాదు అది టైగర్ నరేంద్ర అది ఒరిజినల్ పులి అది నేను ఆయన పులికి పోయి నేను వార్నింగ్ ఇచ్చిన పులికి పోయి నేను పులికి కాదు కానీ ఇక తప్పని బస్సులో నేను ఇప్పుడు కొన్ని సినిమాలలో పుల్లులతోటి హీరోలు కొట్లాడతారు ఇక పుల్లితోటి నేనే పోయి కొట్లాడినా డైరెక్ట్గా వితౌట్ డూబ్లో స్ట్రాంగ్ ఇచ్చిన బైసాబ్ చెప్పేసిన బైసాబ్ నాకు కానీ బీఫామ్ అప్పుడు ఒకసారి ఇట్లా చేసినావు ఇయ్యక మళ్ళీ ఈడ అదే కథ వచ్చింది నాకు ఇవ్వకపోతే బైసాబ్ నేనైతే సంఘటన జెండా కట్టనియ్యా తిరగనియ్యా ఇక సావో బతుకు ఇక నేను మునిగితే నువ్వు కూడా మునగాల్సిందని గట్టిగా కూర్చున్నా ఆయన జరం గట్టివాడే కదా అమ్మో ఎందుకంటే అప్పుడే క్యాచ్ చేస్తాడు ఆయన బైసాబు అమ్మో వీటితో డేంజర్ రా నాయన అని చెప్పి టక్న బీఫామ్ ఇచ్చేసి నాకు అట్లయింది యాక్చువల్గా నేను ఈ మధ్యలో జంతువులు పెట్టుకుంటలేదు పేర్లు అది కూడా ఏమంటే అడుగు పెడుతున్నాడు ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుంది అంతా